చేసినటువంటి గవర్నమెంట్ చట్టం చేసినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన పదాలు. చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, PONZE పాంజీ స్కీమ్. ఈ మళ్ళీ చెప్తున్నా, చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్. ఈ 4 మందిని ముంచేటు అని చెప్పి గవర్నమెంట్ 2013లో బ్యాన్ చేశారు. పనిచేసిన అదే గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ని చట్టం చేసింది. నేను మీకు డేట్తో సహా చెప్తాను. చట్టం చేయాల్సినంత సీరియస్ గా ఎందుకు తీసుకుందో మనకు తెలవాలి. ఎస్ఆర్ను ఇందాక నేను చెప్పినట్టు ఒక పోలీస్ ఆయనకు సెల్యూట్ ఎందుకు కొడతాం? రక్షణ చేస్తుండు కాబట్టి, జీతం ఎక్కువ ఉంది కాబట్టి. డాక్టర్ కు దేవుళ్ళకి మొక్కనాడు కూడా, ఏ రోజు దేవునికి దండం పెట్టినాడు కూడా డాక్టర్ కు 2 చేతులకి దండం పెట్టడానికి కారణం ఏంటి? చేసేటటువంటి సర్వీస్, అంతేగాని సంపాదించే పైసలు కాదు. ఎస్ఆర్నో టీచర్ కూడా పిల్లలు కాదు, పిల్లల తాతలు దండం పెడతాడు పిల్లలు చదువు చెప్పే టీచర్లకి. కారణం ఏంటంటే టీచర్ నెక్స్ట్ జనరేషన్ తయారు చేస్తాడు. సమాజానికి ఆయన వల్ల జరిగేటటువంటి మేలు కోసం దండం పెడతారు తప్ప టీచర్ సాలరీ ఎక్కువ ఉందని కాదు. ఎస్ఆర్నో సార్ ఇక్కడ కూడా మాకు లక్షలు వచ్చినాయి కాబట్టి, మీ అందరికి కోట్లు వస్తాయి కాబట్టి వెస్టీజ్ గ్రేట్ నో. ఏం చేస్తే ఆ డబ్బు వస్తుందో ఆ చేసే పనికి రెస్పెక్ట్ చేయండి. దాని తర్వాత సార్ ఈ పని బాగుంది నేను కూడా చేస్తాను, యూ కెన్ ఆల్సో కమ్. ఎవరు కూడా డాక్టర్ అయ్యి నేను 20 బిల్డింగ్లు కడతాను, డాక్టర్ అయ్యి కోచ్ కడతాను ఎక్కడ? సమాజానికి వచ్చినాక ఏమైతుందనే తర్వాత విషయాలు డిపెండ్స్. కానీ ఎవరు డాక్టర్ అవ్వాలి, డాక్టర్ చదివే కాడికి వెళ్ళి ఒక ప్యాషన్ తోటి చదువుతారు. తెల్ల కోట్ వేసుకొని జనాల ప్రాణం కాపాడాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి చదువుతారు. ఎస్ఆర్నో ప్యాషన్ తో. పోలీసు కూడా కాకి చొక్కా వేసుకోవాలి, సమాజానికి ఏమైనా చేయాలని ప్యాషన్ తోటి అవుతారు. వచ్చిన తర్వాత ఏమైతుందో పరిస్థితులు బట్టి ఎక్కడ పోతారని సంబంధం లేదు. మనకి అన్ని దాంట్లో ఆ మంచి చెడు రెండు ఉంటాయి. ఎస్ఆర్నో ఇక్కడ మనం చేసేటటువంటి రెస్పెక్ట్ దేనికంటే ఆ వ్యవస్థ వల్ల సమాజానికి జరిగే మంచికి. మామిడి పండు యొక్క బెనిఫిట్ చూస్తారు తప్ప అది అమ్మితే వచ్చే కమిషన్ చూడరు. తింటే బెనిఫిట్ ఏదో గొప్ప విషయం. ఎస్ఆర్నో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొదలైంది 1920. ఎప్పుడు సార్? ఈ సంవత్సరానికి 104 ఏళ్ల కింద మొదలైనటువంటి కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. న్యూట్రాలైట్ అనే సప్లిమెంట్ తోటి ఫస్ట్ అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ డైరెక్ట్ సెల్లింగ్. అక్కడి నుంచి మన భారతదేశంలోకి వచ్చింది 1990. 90లో ఇండియాలోకి వచ్చినప్పుడు దీని గురించి ఎవరు తెలుసుకోవడం వల్ల జాయిన్ చేస్తే పైసలు వస్తాయి, అది ఒక్కటి పట్టుకోరు, మిగతా అందించిపెట్టి జాయిన్ అయితే పైసలు వస్తాయి, జనాలు జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి. ఈ కాన్సెప్ట్ బాగా జనాల్లోకి వెళ్ళింది. ఒరిజినల్ కాన్సెప్ట్ వదిలేసారు. 1990 నుంచి 2016 దాకా ఇదే జరుగుతూ వచ్చింది. జాయిన్ చేయండి డబ్బులు వస్తాయి, జాయిన్ చేయండి. లక్షల కోట్ల స్కామ్ జరిగింది. శారదా స్కామ్, స్పీక్ ఏషియా, ఇంకా చాలా ఉన్నాయి, క్వాంటమ్, ఈబీస్, క్యూనెట్. ఇవన్నీ వస్తున్నప్పుడు 2015 మిడ్ ఆఫ్ అంటే జూన్, జూలై, ఆగస్ట్ టైం నుంచి 2016 సెప్టెంబర్ వరకు ప్రపంచ దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంది, ఇండియాలో మాత్రం జనాలు ఎందుకు మోసపోతున్నారు, నెట్వర్క్ మార్కెటింగే మోసమా, నెట్వర్క్ మార్కెటింగ్ లో మోసాలు ఉన్నాయా అని చెప్పి రామ్ విలాస్ పాస్వాన్ కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు సార్, 120 దేశాల్లో దీనికి చట్టాలు ఉన్నాయి, ఇది చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీ, సమాజానికి దీనివల్ల చాలా గొప్ప మేలు జరుగుతుంది. కాబట్టి 32 కోట్ల మంది కేవలం జనాభా ఉన్నటువంటి అమెరికాలో 2,12,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. 32 కోట్ల జనాభాకే 2 లక్షల కోట్లు జరిగితే 140 కోట్ల జనాభాకి ఎంత జరగాలి? ఓ 10 లక్షలు జరగాలి. అందులో సగం 5 అన్న కావాలి, అందులో సగం 2 అన్న కావాలి, అందులో సగం 1,00,000 కోట్లన్న కావాలి, అందులో సగం 50,000 కోట్లన్న కావాలి, అందులో సగం 25,000 కోట్లన్న కావాలి, అందులో సగం 12,000 కోట్లన్న కావాలి. 7,800 కోట్ల కాదు. ఎందుకు ఎరికేనా సారు? ఏమన్నా ముందరికి వస్తే ఏదో ఎన్ని చూసినా ఇట్లాంటి అని చెప్పి వచ్చిన నోట్ల మనం వచ్చిన. ఎందుకు ఇది జరిగిందంటే అసలు గవర్నమెంట్ ఇది ఏందో చెప్పలేదు ఎవరికి. ప్రాబ్లం గవర్నమెంట్ దగ్గర కూడా ఉందని తెలిసి సెప్టెంబర్ 9వ తారీఖు 2016, ఐ రిపీట్ ద డేట్, 2016లో సెప్టెంబర్ 9వ తారీఖు రోజున రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో, కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చారు డైరెక్ట్ సెల్లింగ్ కి. డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని మోసాలు జరగడానికి కారణం ఏంటి? ఒరిజినల్ ఏందో చెప్పలే మనం. 500 నోటు ఒరిజినల్ ఎలా ఉందో తెలిస్తేనే డూప్లికేట్ నోటు గుర్తుపడతారు. ఒరిజినల్ ఎలా ఉందో తెలియకపోతే
ఏది చూపిస్తే అది 500 నోట్ అనుకుని మోసపోతాం. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో ముందు ఒరిజినల్ ఏంటి, ఇది ఎలా చేస్తే మోసపోవడానికి ఛాన్స్ లేదు అని జనాలకు చెప్పే బాధ్యత గవర్నమెంట్ది. ఎస్ ఆర్ నో? అది చెప్పలేదు కాబట్టి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎవడు వచ్చి జాయిన్ కమ్మన్నా ఇవన్నీ ఫేక్ అని ఎలా కొడుతున్నారు, లేకపోతే నేను కూడా జాయిన్ అవుతాను జాయిన్ అన్నా. ఆ రెండు డేంజరే. తెల్లగుట్ట జాయిన్ అవ్వడం డేంజరే, వాడిని ఎలగొట్టు డేంజర్. ఎలగొట్టు అంటే ఒక మంచి అవకాశం పోతుంది. తెల్లగుట్ట జాయిన్ అయితే అది ఒకవేళ పనికి వాళ్ళ దగ్గర మూతి కాదు. ఎస్ ఆర్ నో? దీనికి ఆన్సర్ ఏంటంటే ఇదేదో గవర్నమెంట్ చెప్పాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 9వ తారీఖు 2016లో 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చారు. నాకు ఒక మాట చెప్పండి, గైడ్ లైన్స్ వచ్చినాక జరిగే మోసాలు తగ్గాల పెరగాలి? బ్రదర్ తగ్గాల పెరగాలి? లెక్కకైతే తగ్గాలి. గవర్నమెంట్ గైడ్ లైన్స్ కానీ ఏం జరిగిందంటే ఇగో ఈ సార్ దగ్గరికి సెప్టెంబర్ 8వ తారీఖు నేను పోయినా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను దగ్గరికి పోయి సార్ ఒక్క 10,000 కట్టు, సంవత్సరం లోపు 1,00,000 అవుతుంది అని చెప్పిన. ఏదో నాకు వచ్చిన కార్లు అక్కడ ఉన్నటువంటి మొత్తం సినిమా అంతా చెప్పి 10,000 కట్టిస్తానికి నేను కూడా ఏమంటారు ప్రయత్నం చేస్తాను. ఆఖరికి గుట్టలో పడి 10,000 రూపాయలు జైలుకి వెళ్ళి తీసే ప్రయత్నం చేసే ముందర ఈయనకు ఒక డౌట్ వచ్చింది. అరే దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నదా అన్నాడు. నాకు జరంత భయం అయ్యి సార్ రేపు పొద్దుగా వస్తా వెళ్ళిపోయింది. మళ్ళీ తెల్లారి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇంక అప్పుడు సారు నిన్నేం అడిగింది కదా, ఇగో చట్టం మొత్తం చదువుతారు ఎవరైనా. ఇప్పుడు నేను మీకు చెప్పిన సెప్టెంబర్ 9వ తారీఖు 2016 ఇంటికి పోయి మొత్తం చదువుతారు 13 పేజీలు. వీడు మైక్లో ఇంత గట్టిగా చెప్పినట్టు నిజమే కావచ్చు అని ఊకుంటే ఎక్కువ మంది ఉంటారు. ఎస్ఆర్లో ఒక్కరో ఇద్దరు చెక్ చేస్తారు, మిగతా ఎవరు చెక్ చేయరు. అట్లా మొన్నదాకా పర్మిషన్ లేదు మనకు, ఇప్పుడు పర్మిషన్లు వచ్చినాయి ఇక ముంచుండి అని మొదలు పెట్టి జరిగే మోసాలు ఎక్కువైన కాడికి వెళ్ళి 2020 దాకా పెరుగుతూ వచ్చినాయి లక్షల కోట్ల మోసాలు. అగ్రిగోల్డ్ కూడా అప్పుడు వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇంకోసారి మేల్కొని లాక్డౌన్ వచ్చింది కదా. లాక్డౌన్ వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది రెండో ఇన్కమ్ సోర్స్ గురించి చూసారు. మీలో కూడా చాలా మంది ఉంటారు. ఆ రెండో ఇన్కమ్ అంటే ఉద్యోగంలో లైఫ్ లేదు, సాఫ్ట్వేర్ జాబ్ కూడా తీసేస్తారు, ఏమన్నా చేయాలి అని హౌస్ వైఫ్స్ కాడికి అందరూ అనుకున్న టైంలో అందరికీ వచ్చిన మొదటి ఆలోచన డైరెక్ట్ సెల్లింగ్. అంటే అందరూ ఇటువైపు వస్తున్నారంటే మోసాలు ఏమైతే ఇంకా పెరుగుతాయి. అప్పుడు 2021 మళ్ళీ డేట్ చెప్తున్నా, డిసెంబర్ 2021 రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి పూర్తిగా చట్టబద్ధత కల్పిస్తూ భారత రాజపథ్ అని చెప్పి ఒక గెజెట్ రిలీజ్ చేసింది. అది కూడా మీకు గూగుల్లో సెర్చ్ చేసుకో. చట్టం చేసిన తర్వాత అందులో ఒక పాయింట్ ఉంది, ఏమని, జనాల్ని జాయిన్ చేయటం తప్పు, జనాల్ని జాయిన్ చేస్తే డబ్బు రావటం తప్పు అని రాసింది. అది ఇప్పుడు మనం జాయిన్ చేసే పైసలు వస్తుంది కదా వెస్టేజ్, అంటే వెస్టేజ్ కూడా రాంగ్ అన్నట్టే కదా. రాసిన పాయింట్ ఏంటంటే తెలుగులో చెప్తున్న మామూలుగా జనాల్ని జాయిన్ చేస్తే డబ్బులు వస్తే తప్పు అని రాస్తుంది. దాన్ని మళ్ళీ అసలు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి దానికి రక్షణ కల్పిద్దామని మనం చట్టం చేస్తే ఒరిజినల్ కంపెనీలు కూడా దాడి వస్తుందని చెప్పి 2023 జూన్ 21 తారీఖు, ఐ రిపీట్ ద డేట్, జూన్ 21 తారీఖు 2023లో చేసినటువంటి చట్టాన్ని సవరిస్తూ అమెండ్మెంట్ చేస్తూ జనాల్ని జాయిన్ చేస్తే డబ్బు రావటం ఫేక్, జాయిన్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఏమన్నా కొంటే ఒక ప్రొడక్ట్ సేల్ జరిగితే డబ్బు వస్తే నో ప్రాబ్లం, దట్ ఈస్ జెన్యూన్ అని చెప్పారట ఆ చట్టంలో. సో నా వైపు నుంచి మీకు చెప్పే ఒక ఓవరాల్ కన్క్లూజన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ఇల్లీగల్, ఇట్ ఈస్ హైలీ ప్రొఫెషనల్ అండ్ హైలీ లీగల్. భారతదేశ చట్టానికి లోబడి పనిచేస్తున్న బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అసలు చట్టం చేసేంత అవసరం ఎందుకు వచ్చింది? నీకు నాకు కార్లు వస్తున్నాయంటే చట్టాలు రావు, నువ్వు నేను పైసలు సంపాదించడానికి కోసం చట్టాలు చేయరు. అంతకు మించిన ఉపకారం ఏదో జరుగుతుంటది ఈ ఇండస్ట్రీ వల్ల సమాజానికి. ఆ ఉపకారం ఏందో తెలుసుకుంటే ఒరిజినల్ ఇండస్ట్రీ ఏందో తెలుస్తుంది. రెడీగా? ఒక్కసారి అందరూ రెడీ చెప్పాలి. రెడీగా?